హాస్టల్స్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా కన్వర్ట్ చేస్తా అన్నారు. అక్కడ 2 అంశాలు ఉన్నాయి. సరే, అక్కడ ఏమని చెప్పామంటే మీరు కన్వర్ట్ చేయటం, మెర్జ్ చేయటం అనేది 2 వేరు అంశాలు. దీన్ని చేయటం వల్ల మీరు ఇలాగే చెప్తారు, దీనివల్ల నష్టపోతున్నామని మేము అక్కడ ఖచ్చితంగా వాయిస్ ఇచ్చాం. ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్తాం. గతంలో కమ్యూనిటీ నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలని ఒక ఫోర్స్ వచ్చింది. ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, మా దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉద్యోగ సంఘాలు ఏమిచ్చినాయంటే, ఏమంటే మీరు ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్గా పిల్లల్ని తీసుకొచ్చి 6 ఇస్తారు, వాడికి అక్కడ ఏబిసిడీలు కూడా రావు, ఏబిసిడీలు రాని వాటిని తీసుకొచ్చి మాకు 6వ తరగతిలో అడ్మిట్ చేస్తే మాకు మీరు 6 నుంచి 10వ తరగతిలోపు వాడు పికప్ అవ్వట్లేదు, అప్పుడు మాకు మీరు వాడు పాస్ పర్సంటేజ్లు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మంది ఫెయిల్ అవడం వల్ల మా ఇంక్రిమెంట్లు వెళ్ళిపోతున్నాయి, కాబట్టి మీరు 5వ తరగతి నుంచి తీసుకోండి, 5లోనే ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేద్దాం అని అప్పుడు డిమాండ్ చేసింది. సార్, ప్రభుత్వం కూడా ఇదేదో బాగుందో 5వ తరగతి కూడా ఇవ్వచ్చు అని 5 నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేశారు. 5వ తరగతిలో అడ్మిషన్